హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్కే టాక్స్. ఈరోజు అయితే పిల్లల కోసం ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు కదా, వాళ్ళకైతే ఇట్లా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి, బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు. ఇంకా ఇంకొక బౌల్లోకి అయితే ఇక్కడ 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దంచిన యాలకులను అయితే తొక్కలు తీసేసుకొని అట్లా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ లోపు అయితే మనకి బెల్లం కరిగి ఆ వాటర్ అయితే ఇట్లా ఉంటుంది కదా, దాన్ని అయితే కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఇట్లా వడగట్టుకుంటా. బెల్లం వాటర్ కనుక ఎక్కువ అయితే మనకి గట్టిగా రాదండి, పిండి జారుగా అయిపోయిద్ది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అయితే కొంచెం పోసుకొని ఫస్ట్ అయితే ఇట్లాగా కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా మరీ అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం టైట్గా అయితే కలుపుకోవాలి. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకైతే ఇక్కడ వాటర్ సరిపోలేదు, మళ్ళీ ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకున్నాను వడకట్టేసుకొని. ఈసారి అయితే సరిపోయిందండి. ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ టైట్గా కాకుండా, ఇక్కడ చూపిస్తున్నాను కదా నా వేలికైతే అంటుకోవట్లేదు, అట్లా అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. పిండిని బాగా నాననివ్వాలి. తర్వాత అయితే మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ పిండి బాగా కలుపుకోవాలి. చపాతీ పీట తీసుకొని అయితే దానికి ఆయిల్ కానీ గీని కానీ బాగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత అయితే ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని అయితే ఫస్ట్ ఇలాగా చపాతీలాగా బాగా ఒత్తేసుకోవాలి. ఆయిల్ రాసుకుంటా కానీ గీ రాసుకుంటా కానీ ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటా అయితే చపాతీలాగా చేసుకోవాలండి. పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడిగినప్పుడు పద్దాక బయట బిస్కెట్స్ అయితే మైదాతో చేస్తారు కదా, ఇట్లాగా మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఇంట్లోనే గోధుమ పిండితో చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదో ఒక స్నాక్స్ తిన్నట్టుగా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు బయటవి కాకుండా ఈసారి అయితే ఇట్లా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఇష్టంగా కూడా తింటారు. ఇవైతే ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా పాడవ్వండి, అట్లానే ఉంటాయి. ఇంక ఇక్కడ చూపిస్తున్నట్లుగా చపాతీలాగా చేసేసుకున్న తర్వాత అయితే ఇట్లాగా సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లాగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే చిన్న చిన్న స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. అంటే కొంతమంది చందమం బిస్కెట్ ఇలా చేసుకుంటారు కదా, ఏదైనా బాటిల్ క్యాప్ సహాయంతో అయితే అట్లా చేసుకోండి, అలా కూడా బాగుంటాయి. ఇక్కడ 1/2 ఇంచ్ మందం ఉండేలాగా అయితే చేసుకున్నానండి నేను. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతాయి, మరీ గట్టిగా అయిపోకుండా మరీ మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా బాగుంటాయి. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఇంకా మిగిలిన ముద్దలను కూడా అన్నీ కట్ చేసుకోవాలి. తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీలో అయితే ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అయితే ఇట్లాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఒకేసారి కుప్పలాగా కాకుండా ఇట్లా ఒక్కొక్కటి వేయటం వల్ల అయితే ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వేగుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫస్ట్ అయితే గరిటె పెట్టకుండా ఒక స్పూన్ సహాయంతో అయితే వాటిని తిరగవేసుకోండి. స్పూన్తో కాకుండా ఫస్టే మనం గరిటెతో కలిపితే కనుక అవి విడిపోతాయండి. ఇట్లాగా స్పూన్తో అయితే తిరగవేసుకున్న తర్వాత కొంచెం వేగుతాయి కదా, అప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నట్లుగా గరిటెతో కలుపుకోండి. ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవటమే. అస్సలు కొంచెం కూడా ఆయిల్ పీల్చవండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పెద్ద మంట కనుక పెడితే ఊరికినే మాడిపోతాయి, అలానే సిమ్లో పెడితే కానీ ఆయిల్ బాగా పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోవు. ఆయిల్ ఫుడ్ అని కూడా భయపడాల్సిన అవసరం లేదు. చూసారా భలే ఉన్నాయి కదా, మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి అయితే మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా కూడా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్